హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలు శనగల కర్రీ. ఈ కర్రీ రైస్తో కానీ రోటీతో కానీ దేంతో అయినా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పూరీతో ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పదండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రెసిపీ కోసం ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. రాత్రంతా నానబెట్టుకున్న శనగలు, ఒక పెద్ద సైజు బంగాళదుంప ముక్కలుగా కట్ చేసుకున్నది, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగలు, బంగాళదుంప ముక్కలు శుభ్రంగా కట్ చేసుకుని వాటర్ వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని అందులో రెండు గట్ల వరకు ఆయిల్ వేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది మూత పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఇందాక మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, శనగలు వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇది మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని ఇంకొక మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు ఉడికించేసుకుని కూర రెడీ అయిపోతుంది. నేను ఇంకొక పక్కన స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలు వేయించుకుంటున్నాను. ఈ పూరీ పిండి బయట కొన్నది కాదండి, నేను మిల్లులో ఆడించుకున్నది. గోధుమలు, జొన్నలు, రాగులు అన్నీ వేసుకుని. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పూరీ విత్ ఆలు శనగల కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.